అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను ఏపీ అండ్ తెలంగాణ సర్కిల్లో ఉన్నటువంటి మన పోస్టల్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరికీ కూడా చిరపరిచితుడేనండి. ప్రత్యేకించి ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, గ్రూప్లో ఒక లెటర్ షేర్ చేశారండి, ఏదైతే ఢిల్లీ సర్కిల్ నుంచి వచ్చింది అని. దాని గురించి ఏంటి సార్ వివరాలు ఒకసారి చెప్పగలరా అని అడిగారండి. ఆ ఢిల్లీ సర్కిల్ లెటర్లో ఏముంది అనేది ఒక్కసారి మీకు చెప్తానండి. ఢిల్లీ సర్కిల్ సర్ప్లస్ ఎంటీఎస్ క్యాడర్ 2022 అనే సబ్జెక్ట్ తీసుకొని ఢిల్లీ సర్కిల్ లెటర్ నంబర్ ఏదైతే ఉందో recruitment/PM-MG-MTS/NIT-CG డేటెడ్ 26/9/2025 అండి. ఇది లెటర్లో వాళ్ళు ఇచ్చినటువంటి లెటర్లో ఉన్న సారాంశం ఏంటంటే, డైరెక్టరేట్ వైడ్ లెటర్ నంబర్ 12/9/2025 డైరెక్టరేట్ 12/9/2025న ఢిల్లీ సర్కిల్కి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ డైరెక్టరేట్ నుంచి వచ్చిన దాంట్లో లెఫ్ట్ ఓవర్ క్యాండిడేట్స్ ఆఫ్ ఆల్ సర్కిల్స్ హూజ్ విల్లింగ్నెస్ వాజ్ రిసీవ్డ్ ఆన్ ఆర్ బిఫోర్ ప్రిస్క్రైబ్డ్ కట్ ఆఫ్ డేట్ దట్ ఈస్ 16/7/2024 అని. అంటే ఇప్పుడు మనకి ఏదైతే సర్ప్లస్ దీంట్లో ఢిల్లీ సర్కిల్లో వేకెన్సీస్ ఫిలప్ చేస్తున్నాము, ఎవరైతే 2022 అండ్ 2023కి పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ అండ్ ఎంటీఎస్ ఎవరైతే సర్ప్లస్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చని మనకు అనేక పర్యాయాలు డేట్ ఇవ్వడం జరిగిందండి. కొన్ని అప్లికేషన్స్ సర్కిల్స్లో ఆగిపోవడము, కొన్నిటిని సబ్ డివిజన్లో పంపలేకపోవడము, లేకపోతే మన వాళ్ళే జీడిఎస్ స్టాఫే ఇన్ టైం అప్లికేషన్స్ పెట్టకపోవడం అలా జరిగి లాస్ట్కు మనకి ఇంకా ఫైనల్ ఇది 16/7/2024 క్రూషియల్ డేట్ అని ఇచ్చి అంతలోపల వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్నిటినీ కూడా వాళ్ళ విల్లింగ్నెస్ అలాంగ్ విత్ పర్సనల్ ఫైల్స్, ఇంకేమైనా కేసెస్ ఉన్నాయా అన్నీ కూడా వివరాలు మనము ఢిల్లీ సర్కిల్కి తెలియజేసామండి. దాంట్లో నుంచి మనకు ఎంటీఎస్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అంతా కూడా అలాటెడ్ ఢిల్లీ సర్కిల్లో ఉన్నటువంటి డివిజన్స్కి ఇచ్చారు. చాలామంది వెళ్ళారు, జాయిన్ అయ్యారండి. ఇంకా ఎవరిదైనా ఉంటే వాటిని ఇంకా ఫ్రమ్ ద రిమైనింగ్ క్యాండిడేట్స్ అవైలబుల్ ఇన్ ద కంబైన్డ్ మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఇంకెవరిదన్నా ఉంటే, ఇంకేదైనా అప్లికేషన్స్ పంపకపోతే, ఇంకేమైనా వివరాలు ఉంటే వాళ్ళందరి వివరాలు అన్నీ కూడా 30/9/2025 లోపల ఢిల్లీ సర్కిల్ వాళ్లకు పంపమని చెప్పి ఈ లెటర్లో ఉందండి. ఇది ఎంటీఎస్ 2022 ఏదైతే ఉందో దాంట్లో ఇంకా వాళ్ళ దగ్గర వేకెన్సీస్ ఉన్నట్టున్నాయి, వాటిని ఫిలప్ చేసే ఉద్దేశంలో ఇది అడిగినట్టుగా ఉందండి. ఆల్ సర్కిల్స్కి అడ్రస్ చేసినటువంటిది ఢిల్లీ సర్కిల్ లెటర్ అని. అంతకుముందు ఇంకో లెటర్ ఉన్నదేమో ఢిల్లీ సర్కిల్కు డైరెక్టరేట్ నుంచి వచ్చినటువంటి లెటర్. ఆ డైరెక్టరేట్ లెటర్లో ఇంకొక అంశం కూడా ఉందండి. ఏంటంటే 2023 పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ అండ్ ఎంటీఎస్ వేకెన్సీస్ ఫిలప్ చేయడానికి ఇట్ ఈజ్ అడ్వైజ్డ్ టు సబ్మిట్ ఏ ఫ్రెష్ ప్రపోజల్ అనేది కూడా ఇచ్చారు. అంటే డైరెక్టరేట్ ఢిల్లీ సర్కిల్కి ఇచ్చింది, ఆ వేకెన్సీస్ కూడా మేము ఫిలప్ చేస్తామని చెప్పి ఫ్రెష్గా ఒక ప్రపోజల్ పంపండి, వాటికి కూడా వాళ్ళు తర్వాత డైరెక్టరేట్ పర్మిషన్ ఇస్తారు. దిస్ ఈజ్ అబౌట్ 2022 లెఫ్ట్ ఓవర్ వేకెన్సీస్ ఆఫ్ ఎంటీఎస్ అనేది ఆ లెటర్లో వస్తున్నటువంటి అర్థం అండి. ఇది మీరు చదివిన అర్థం అవుతుంది, ప్రత్యేకించని కాదు, నాకు తెలిసింది సూక్ష్మంగా ఇది చెప్తే పాపం చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు కనుక క్లారిటీ వస్తుందని చెప్తున్నాను. గతంలో అప్లికేషన్స్ పంపించి కూడా మన సర్ప్లస్లో వాళ్ళు ఒక రేంజ్ వరకు తీసుకుని ఆగిపోయినా ఇంకా క్యాండిడేట్స్ ఉంటే కూడా వాళ్ళని కూడా సెలెక్ట్ చేస్తారు అనేటటువంటిది ఈ లెటర్ ద్వారా మనకు తెలుస్తుందండి. ఆఫ్టర్ దిస్ ఇది చూడండి 39 అన్నారు, అంటే 2 డేస్లో రేపు అయిపోతుంది. అయితే దీని తర్వాత మళ్ళీ 39 అయిపోయిన తర్వాత వాళ్ళొక 1 మంత్ లోపల ఎవ్రీథింగ్ ఇంకా క్లారిటీగా ఇంకేం వేకెన్సీస్ ఫిలప్ చేయాల్సి ఉన్నా అన్నీ ఫిలప్ చేసేస్తారండి. అంటే పోస్టింగ్స్ ఇస్తారు అలాటెడ్. ఇదంతా అయిన తర్వాత 2023 ప్రపోజల్ అనేది తీసుకుంటారండి. ఇట్ విల్ టేక్ 1 మంత్ ఫర్ టేకప్ ది 23 వేకెన్సీస్ అండి. ఇది దీనికి లెటర్లో ఉన్నటువంటి సమాచారం అండి. మీ ఫ్రెండ్స్కి కానీ మీకు తెలిసిన గ్రూప్స్కి కానీ అందరికీ పంపండి. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ వాట్ ఈజ్ వాట్ అనేది వచ్చిన లెటర్లో ఉన్న సారాంశం ఏందని తెలియజేయాలని చెప్పి ఈ వీడియో చేయడం జరిగిందండి. ఎవరైనా ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి చెప్పండి. మీకు ఇంకా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ గురించి కానీ డిపార్ట్మెంట్లో వస్తున్నటువంటి మార్పుల గురించి కానీ కూడా నేను మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటానండి. ధన్యవాదాలు.